హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఎడిటింగ్ అనేది ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. సింపుల్గా విఎన్ అప్లికేషన్స్తో మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. విఎన్ అప్లికేషన్ ప్లేస్టోర్లో ఫ్రీగా ఉంది, మీరు ఉచితంగా చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూస్తే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమోని చూడండి. చూశారు కదా, ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో మీకు ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఈ పోస్ట్లోకి వస్తారు. ఈ పోస్ట్లో కిందకు వెళ్ళి ఇక్కడ గెట్ హియర్ అని ఉంటుంది ఆల్ మెటీరియల్లో. ఇది క్లిక్ చేస్తే గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ క్యూఆర్ కోడ్ని చేసుకోండి. ఆ తర్వాత విఎన్ అప్లికేషన్ ప్లేస్టోర్లోకి వెళ్ళండి. విఎన్ ఎడిటర్ అని కొడితే వస్తుంది ఎడిటర్ అని, అది చేసుకోండి. ఓకే, అయిపోయింది. విఎన్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని మాత్రం లైక్ చేసి చూడండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. కామెంట్ ఏదైనా సూపర్ అని నైస్ అని పెట్టండి, సపోర్ట్ కోసం అడుగుతున్నాను. ఈ వీడియో వైరల్ అవ్వాలంటే లైక్ చేసి కామెంట్ చేయాలి. ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. టాప్లో స్కానర్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే స్కానర్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ పైన గ్యాలరీ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ నా దగ్గర నుంచి చేసుకున్నారు కదా, అది సెలెక్ట్ చేసుకోండి. నాకు యూస్ టెంప్లెట్ అని వచ్చింది, మీకు డౌన్లోడ్ అని వస్తుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవ్వట్లేదు, ఎంతసేపు అయినా అలానే ఉంటుంది అంటే 1-2 సార్లు యాప్ని క్లోజ్ చేసి ఓపెన్ చేసి చేయండి. మీకు డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. యూస్ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. బాయ్స్ గర్ల్స్ చేసే విధానం ఒకటే, ఫొటోస్ మాత్రమే మారుతాయి. ఫోటోని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇంకంతే, క్రియేట్ చేయడం అయిపోయింది. ప్లే చేస్తే మీకు మ్యూజిక్తో ఈ ఎఫెక్ట్ అనేది ప్లే అవుతుంది. చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది ఎడిటింగ్ అనేది విఎన్లో. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ ఏదైనా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.